భారతదేశంలో అండమాన్ జైలు అనగానే నేరస్తులకు కూడా వణుకు పుడుతుంది. సాధారణ జైలుతో పోలిస్తే అండమాన్ జైలు దారుణంగా ఉంటుంది. అక్కడికి వెళ్లిన ఖైదీలు దుర్భర జీవితం సాగించాల్సి వస్తుంది. ఇలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక జైలు ఖైదీలకు ప్రమాదకరంగా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఎల్ సాల్వడర్ ఒకటి. ఒకప్పుడు మాదక ద్రవ్యాల ముఠాల అరాచకాలతో, హత్యలతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ముద్రపడిన ఎల్ సాల్వడర్ నేడు అద్భుతమైన మార్పును చూస్తుంది. MS-13 బారియో 18 వంటి గ్యాంగుల మధ్య సాగిన ఆధిపత్య పోరు సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అశాంతి, పేదరికం, నిరుద్యోగం కారణంగా యువత ఈ నేర సామ్రాజ్యంలోకి ఆకర్షితమై హింసాత్మక కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా మారాయి. 2019లో నయాబ్ బుకెట్ అధ్యక్షత బాధ్యతలను కూడా చేపట్టాక దేశంలో నేర నియంత్రణకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2022లో ముఠా సభ్యుల హింసకాండ పతాక స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి భారీ స్థాయిలో అరెస్టులను ప్రారంభించింది. నిందితులను నిర్బంధించేందుకు గాను 2023లో ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రరిజం కన్ఫైన్మెంట్ ను కూడా సెంటర్ ను ప్రభుత్వం నిర్మించింది. దాదాపుగా 40,000 మంది గ్యాంగ్ స్టార్లను బంధించగల సామర్థ్యం ఉన్న ఈ జైలు అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో నేరస్తులకు సింహ స్వప్నంగా మారింది. ఈ జైలులోనే పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయి. ఖైదీలు రోజులో 23 గంటలు సమయాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది. పారిపోయే అవకాశం లేకుండా కాళ్లకు చేతులకు సంకెళ్లు వేయడం, కాలానుగుణంగా తలలు గొరిగించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఆహార నియామకాలు పరిమితంగా ఉంచడం, న్యాయ విచారణకు అవకాశాలు లేకుండా వంటి అంశాలపై మానవ హక్కుల సంఘాలు విమర్శకులు చేస్తున్నప్పటికీ భద్రత విషయంలోని రాజీ పడని ప్రభుత్వం తన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ప్రభుత్వ చర్యల వల్ల నేరాల రేటు గణనీయంగా పడిపోవడంతో ఎల్ సాల్వడర్ నేడు సెంట్రల్ అమెరికాలోనే సురక్షితమైన దేశంగా గుర్తింపు పొందింది. ముఠాల భయం వీడడంతో పర్యటన రంగం పుంజుకుంది. తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. దేశ జనాభాలో దాదాపు 2% మంది జైలులో ఉన్నప్పటికీ సుమారు 95% ప్రజలు అధ్యక్షుడిని కఠిన నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రాణహాని కలిగించే హంతకులకు మానవ హక్కుల కంటే ప్రజా భద్రతే ముఖ్యమని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మొత్తంగా ఎల్ సాల్వడర్ జైలు పరిస్థితులు అక్కడ నేరస్తులు జీవన విధానం, నేర ప్రవృత్తిలోనూ మార్పులు తెచ్చింది. దీంతో ఒకప్పుడు అరాచకాలకు అడ్డాగా మారిన ఎల్ సాల్వడర్ ఇప్పుడు ప్రశాంతక పరిస్థితులకు నెలకొంటున్నాయి.